ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం మన ఆంధ్ర గూండారాజ్, ఆంధ్రప్రదేశ్ మాఫియా డాన్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక ఘనకార్యాన్ని మేము ముందుకు తీసుకొద్దామని ఈ మీడియా మిత్రులందరినీ కూడా ఆహ్వానించడం జరిగిందండి. ఇక సూటిగా సుత్తి లేకుండా మనం విషయంలోకి వెళ్ళిపోదామండి. మీకు ఒక వీడియో చూపిస్తాను. అతను జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో చేసిన మేలేంటి, తనకి ఎంత గొప్పగా సహాయం చేశాడనేది టెస్టిమోనీ ఇవ్వడానికి మన ముందుకి బోరుగడ్డ అనిల్ అనే ఒక వైసీపీ కార్యకర్త నాయకుడు అని నాకు తెలీదు. అతను ఈ మధ్య ఒక 2-3 రోజుల క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదే హాట్ టాపిక్ అయిందండి. జగన్మోహన్ రెడ్డి అతనికి ఏం చేశాడో అతను మాట్లాడతాడు. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి ప్లీజ్. ఆ వీడియో ప్లే చేయండి సార్. పార్టీని అంటిపెట్టుకొని ఇంకో పార్టీలో ఉండి ఈ పార్టీ నాయకులను లేపుతారు, జైలుకు పోతారు. మీ వెనకాల పార్టీ నిలబడపాయా, మీ వెనకాల మీ జగన్ అన్న నిలబడకపోయి ఏం లాభం? ఇంకా ఎందుకు ఖాళీ చేస్తా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నా వెనకాల నిలబడలేదని ఎవరు చెప్పినారు నీకు? ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే బయటకు వచ్చేవాడిని కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే బోరుగడ్డ అనిల్ కుమార్ ఇప్పటికీ బయటకు వచ్చి ఉండేవాడు కాదు. మీ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అయితే ఖచ్చితంగా 100% జగనన్నే దగ్గరుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చిన అడ్వకేట్స్ టీం నా కోసం పనిచేసింది. ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఫ్యూ పర్సన్స్, అంటే ఇద్దరి కోసం, 2 persons కోసమే వాళ్ళు పనిచేసినారు. ఎవరు వాళ్ళు? ఫస్ట్ బోరుగడ్డ అనిల్, సెకండ్ ఇంటెలిజెన్స్ చీఫ్, మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారు. మీరు విన్నారండి క్లియర్గా. ఇంకో పార్టీలో ఉండి ఆ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి నన్ను జైలు నుంచి రిలీజ్ చేయించింది జగన్మోహన్ రెడ్డి, నా వెనుకున్నది జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన లీగల్ టీం నా కోసం పనిచేసింది అని డైరెక్ట్గా ప్రెస్ మీట్లో చెప్పాడు. అయితే అంత గొప్పగా ఈయన బయట తీసుకురావడానికి ఈ రాష్ట్రం కోసమో దేశం కోసమో పోరాడిన మహావీరుడైతే కాదు అతను. ఈ రాష్ట్రంలో ప్రజల కోసం, ప్రజల తరపున మాట్లాడిన ప్రజా ఉద్యమకారుడు కూడా కాదు. అయితే మరి ఇలాంటి వాడిని సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు ఎంత ప్రేమగా, ఎంత కేర్ చూపించి వాడిని బయట తీసుకురావడానికి గల కారణం, ఇంతకీ ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి చేసే పని ఏంటి, అతను ఎందుకు జగన్మోహన్ రెడ్డికి నచ్చాడు, ఒకసారి అతను చేసే పని ఏంటి, అతని పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది కూడా ఇంకో వీడియో రూపంలో మీకు చూపిస్తానండి. ప్లీజ్ ఆ రెండో వీడియో ప్లే చేయండి సార్. చేతికేసిన సంఖ్యలు తీసే చాలు నా కొడకలారా, అరగంట 9 నా కొడకలారా మీ తలకాయలు తీసేస్తాం. తింటాడు, అమ్మాయిలు పాడు చేస్తాడు, ఇంట్లో పనులు పాడు చేస్తాడు, స్కూల్ కి ట్యూషన్ చెప్పడానికి వచ్చిన టీచర్ కి కడుపు చేస్తాడు. రోజు 10 మందితో పడుకునేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. తప్పని అట్లా మాట్లాడు. మీరు చూసిరా నా పడుకున్నప్పుడు చూసి ఇట్లా అంటే నేను ఇంటర్వ్యూ చేయలేను. నీ అమ్మ నువ్వేం తోపుగానివా? వైఎస్ఆర్ సిపిని అంతం చేస్తావా? నిన్ను పుట్టించిన నా కొడుకు బయటికి రావాలా? వాడు వస్తే వాడి వల్ల కూడా కాదు రే. నీతో ఏ నా కొడుకు మాట్లాడుతున్నాడు వాడికి చెప్పు. నా కొడుక్కి నీకు వానికి పగల్లింగి శంకరగిరి మాన్యాలు పట్టించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నీ అమ్మ నా కొడక ఏనుగులాగా తింటాం, ఏనుగు ఎరిగినట్టు ఎరగటం కాదు నా కొడక. నీ అమ్మ లఫు కొడక, నీ అమ్మ నా కొడక. నువ్వు మీ అయ్యకి పుడితే నా కొడక నీ నేలకి కొయ్యకపోతే నా పేరు బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు. దమ్ముంటే నువ్వు పుట్టిన నా కొడుకు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒకటి ఆడికి పడితే పోయి ఆడికి పోయి వంగుంటది. అది పెద్ద బ్రోతల్. యూకేలో బ్రోతల్ కంపెనీ నడుతుందని చాలా మంది చెప్పారు. ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్క వేసుకొని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి. అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలాంటి అప్పు చెప్పాలి. దేనికి? అర్థమైందిగా? రా పుడితే ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బని కొడుకు నేను లేపుతా. గంటే వాడు యాడున్నా అంటిపెట్టుకొని ఇంకో పార్టీలో ఉండి ఈ పార్టీ నాయకులను లేపుతారు, జైలుకు పోతారు. మీ వెనకాల పార్టీ నిలబడపాయా, మీ వెనకాల. మీరు వాడు మాట్లాడిన మాటలు విన్నారు. ఇంకా చాలా మాటలు మేము కట్ చేసామండి. చాలా మాటలకి బీప్ వేసాం, బీప్ సౌండ్. ఇంకా అతను మాట్లాడిన మాటలు కుప్పలుగా ఉన్నాయి, దాచాం. ఇలాంటి వాడిని అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి తన లీగల్ టీంని పెట్టి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఏముందని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి మీకు చిత్తశుద్ధి ఉంటే వీడు మాట్లాడిన మాటల వీడియోలు మీ ఇంట్లో ఉన్న మహిళలకి చూపించే దమ్ము మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని నేను అడుగుతున్నాను. ఏమి ఈ రాష్ట్రానికి ఏం మేలు చేశాడని మీ సాక్షాత్తు మీ లీగల్ టీంను ఉపయోగించి ఇలాంటి క్రిమినల్ గాడిని, ఇలాంటి రౌడీగాళ్ళని మీరు ఎందుకు బయటికి తీసుకొచ్చి ప్రజల్లోకి జనజీవన స్రవంతుల్లోకి ఎందుకు మీరు కలిపేస్తున్నారు?
ఎందుకు నేరాలను మీరు ఈ రకంగా ప్రోత్సహిస్తున్నారని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. అందుకే మిమ్మల్ని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని స్టార్టింగే నేను ఈ రాష్ట్రానికి ఒక గోండారాజుగా, ఈ రాష్ట్రానికి ఒక మాఫియా డాన్గా అందుకే అభివర్ణించాను. ఆ వీడియోలు ఒకసారి మీ ఇంట్లో ఉన్న మహిళలకు చూపించండి. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమి అర్జెంట్ వచ్చేసిందని అతన్ని ఇమీడియట్గా మీరు బయట తీసుకురావాల్సి వచ్చింది. అతను ఈ రోజున ఇప్పుడు ఇది బయటపడిన వెంటనే ఓ 4-5 వైసీపీ కార్యకర్తలు అని చెప్పి బయటకు వచ్చి అతను మాకు సంబంధం లేదంటున్నారు. ఎవరికి సంబంధం లేదు? ఆడు వైసీపీ కార్యకర్త కాదా? వైసీపీ నాయకులను కలవలేదా? ఏమంటే ఫోటోలు ఉన్నాయండి? ఫోటోలు ఇచ్చారు సార్, ఫోటోలు ప్లే చేయండి సార్. అది చూడండి, ఎవరో కొడాలి నానితో అంత క్లోజ్గా వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఆడు ఈ రోజున వైసీపీకి సంబంధం లేదని మాకు చెప్తే, అది చెప్తే ప్రజలు నమ్మే విధంగా ఉందా? ఎవడండి మీ అబద్ధాలు నమ్మేది? సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు. రౌడీల్ని గోండాలని మీరు ఎంకరేజ్ చేస్తారు. రౌడీలకి గోండాలకి డబ్బులు ఇచ్చి ప్రతిపక్ష నాయకుల ఇళ్లలో ఉన్న మహిళలను కూడా, ప్రతిపక్ష పార్టీలో ఉన్న మహిళల్ని దారుణాతి దారుణంగా తిట్టించడానికి ఇలాంటి ప్యాకేజీగాళ్ళని మీరు పోషిస్తూ, వీళ్ళకి మళ్ళీ మీరు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తూ పైకి మీ డ్రామాలో ఆడు వైసీపీకి సంబంధం లేదంటే మరి ఆవిడ కొడాలి నాని ఏ పార్టీ చెప్పండి? పేర్ని నానితో బావబామర్దులు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు కూడా ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఏదో క్లాస్మేట్స్లో మాట్లాడుకుంటున్నారు. ఒక మంత్రితో అంత క్లోజ్గా వెళ్ళి ఎవడు మాట్లాడగలడు? ఆడు వైసీపీ కాదా? చెప్పడానికి సిగ్గు అనిపిస్తుందా లేదా? ఏదన్నా ఒక సిగ్గుమాల పని చేసినప్పుడు అది మీరు మేము చేసామని చెప్పుకోవడానికి కనీసం ధైర్యం చేయండి. ఒక పక్కనేమో ఎదో పనులు చేసుకుంటూ వెళ్తారు, మరో పక్కన అతను మాకు సంబంధం లేదని ప్రచారం చేస్తూ ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చూడండి, సజ్జల రామకృష్ణ సకల శాఖ మంత్రితో ఎమ్మెల్యేలు మినిస్టర్లకు వెళ్ళకపోయారు ఆ రోజున. ఈ 420 గాడు, ఈ బూతురాయుడు గాడు వీడు వెళ్ళి ఎలా కలవగలిగాడండి? అంటే ఎలాంటి టీంని మెయింటైన్ చేస్తారు? ప్రతిపక్ష నాయకుల్ని అటాక్ చేయడానికి, మానసికంగా కృంగదీయడానికి ఇలాంటి పెయిడ్ బ్యాచ్ల్ని, ఇలాంటి గోండాగాళ్ళని పోషించే వాళ్ళని గోండారాజు అనకపోతే ఏమంటారండి? వీళ్ళు పోషించింది కాకుండా ఇప్పుడు మళ్ళీ వాళ్ళని బయట తీసుకురావటం మీరు గమనించారు లేదో? ఇందాక ఫస్ట్ వీడియో చూపించినప్పుడు అతను చెప్పింది ఏంటంటే, లీగల్ టీము కేవలం ఈ రాష్ట్రంలో ఇద్దరి కోసం పనిచేసింది. జగన్ లీగల్ టీము ఒకటి నా కోసం అంటే బోరుగడ్డ అనిల్ కోసం, రెండోది సీతారామాంజనేయులు అంటే ఒక పోలీస్ అధికారి కోసం. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక గోండారాజుకి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇలాంటి గోండాగాళ్ళనే కాదు పోలీసులను కూడా అతను రౌడీజానికి ఉపయోగించుకుంటాడు అంటానికి ఇంతకన్నా ఆధారం ఏమైనా కావాలా? ఆ డైరెక్ట్గా వచ్చి చెప్తున్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుణ్ణి, నాకు అతనే నన్ను పిలిపించాడు అని చెప్తూనే మేము పోలీసులు ఏకమయ్యాం. 2019 నుంచి 24 దాకా ఇలాంటి గోండాగాళ్ళు పోలీసులు ఏకమయ్యి మేము జగన్ కోసం పనిచేసామని క్లియర్గా టెస్టిమోనీ ఇస్తూ ఉంటే, ప్రజలందరి ముందు ఆడు మాట్లాడుతూ ఉంటే ఆడు మావోడు కదని చెప్పి ఆడుతున్న మీ డ్రామాలు నమ్మేది ఎవడో? మేము మీకు ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రజలకు చెప్తున్నాం, ఎలాంటి వాడి చేతిలో అధికారం పెట్టాలి. ఈ రోజున ఓ పక్కన లోకేష్ గారు దేశ విదేశాల్లో వెళ్ళి పెట్టుబడులు తీసుకురావాలి, మన పిల్లల్ని చదివించాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలని ఆయన పడుకుంటున్నాడో నిద్రపోతున్నాడో లేదో కూడా తెలియదు. అక్కడ అమెరికాలో ఆయన, ఇక్కడేమో పెద్ద ఆయన ప్రతిరోజు ప్రతి నిమిషానికి ప్రతి గంటకి సమీక్షలు, అన్ని రంగాలతో సమీక్షలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అమరావతిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పోలవరాన్ని ఎలా తీసుకురావాలి, ఇవన్నీ నేమో వేళ ఆలోచిస్తూ ఉంటారా? ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో ఇలాంటి గోండాగాళ్ళని రాష్ట్రం మీద వదులుతాడా? అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. జైల్లో ఉన్నవాడిని జగన్ టీం ఎందుకు రిలీజ్ చేసింది? ఏ క్రైమ్ని మీరు ప్లాన్ చేశారు? ఎవరిని చంపించాలని ఆయన బయట తీసుకొచ్చారు? అది క్లియర్గా చెప్తున్నాడు, నాకు జగన్ లీగల్ టీం నాకు సపోర్ట్ తీసుకొచ్చింది అని. ఏం చేయబోతున్నారు ఇప్పుడు? వాడితో ఏ నేరం చేయించబోతున్నారు? నేను ఆంధ్ర ప్రజలకు ఒకటే చెప్తున్నానండి, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పనితీరు చూస్తున్నారు. 20 లక్షల కోట్లు దాదాపుగా వాళ్ళు పెట్టుబడులు తీసుకొచ్చారు. అది చాలదన్నట్టు ఇంకా అమెరికా వెళ్ళిన తర్వాత కూడా దిగ్గజ పారిశ్రామికవేత్తలతో అయినా ప్రతిరోజు భేటీలు మీరు చూస్తూనే ఉన్నారు మీడియాలో. చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీకు చెప్పడానికి నేనే సరిపోను. అలాంటి నాయకులు మనకు కావాలా? ఇలాంటి రౌడీలను పెంచి పోషించే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గోండారాజులు, మాఫియా డాన్లు కావాలా? మాఫియా అని ఎందుకు అంటున్నానంటే, ఆ పార్టీలో ఎవడైనా నిజాయితీ పరులు మాత్రం ఉండాలి అని ఒక ఇదిగాని తీసుకున్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీలో ఒకడు కూడా ఉండడు. ఎందుకంటే ఒక అవినాష్ రెడ్డి, ఒక కొడాలి నాని, ఓ పేర్ని నాని, ఒక అనంతబాబు, ఇలాంటి బోరుగడ్డగాడు, లేదా ఒక గోరంట్ల మాధవ్,
నిజాయితీ పరులే రాజకీయాల్లో ఉండాలంటే ఈ దేశంలో మొట్టమొదటి ఖాళీ అయిపోయే పార్టీ వైసీపీ పార్టీ. ఒక్కడు కూడా ఉండడు అక్కడ. అలాంటి పార్టీని అంతమంది నేరస్తులు కలిసి ఉండే ఏ సమూహాన్నైనా మాఫియా అని అంటారు. మాఫియా అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్. నేరస్తులు అందరూ కలిసి ఏకతాటి మీదకి వచ్చే చేసే నేరాన్నే మాఫియా అంటారు. మరి వైసీపీ పార్టీని ఏమనాలండి? ఇలాంటి నేరస్తులు ఎందుకు తీసుకొచ్చారండి బయటికి? ఏం ప్లాన్ చేస్తున్నారండి ఈ రాష్ట్రంలో? వాళ్ళు ఇక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమో రాష్ట్రం కోసం వాళ్ళు పనిచేస్తూ పోతుంటే వాళ్ళని ఇరుకుని పెట్టడానికి, వాళ్ళని ఏదో విధంగా విమర్శలుగా పాలు చేయడానికి సిగ్గు అనిపించట్లేదండి? ఈ రోజున ప్రజలను అడిగితే చెప్తున్నారండి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఒక అనంతబాబు గుర్తొస్తున్నాడు, లేదా ఒక అవినాష్ రెడ్డి గుర్తొస్తున్నాడు, లేదా ఒక బోరుగడ్డ అనిల్ గుర్తొస్తున్నాడు, ఓ వర రవీందర్ రెడ్డి గుర్తొస్తున్నాడు, లేదా ఒక మాలపాటి భాస్కర్ రెడ్డి గుర్తొస్తున్నాడు. ఇలాంటి బూతురాయిళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న స్త్రీలని, మాన ప్రాణాలని బజారుకి ఇచ్చే బూతురాయిళ్ళు గుర్తొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని గుర్తు చేసుకుంటే ఒక రామ్మోహన్ నాయుడు గారు గుర్తొస్తున్నారు, ఓ పెమసాని చంద్రశేఖర్ గారు గుర్తొస్తున్నారు, ఓ సానా సతీష్ గారు గుర్తొస్తున్నారు. ఇలాంటి యువ నాయకులు ఈ రోజున రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా గొప్ప గొప్ప నాయకులు గుర్తొస్తున్నారని రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. ఎవడెక్కడ నేరస్తుడు, ఎవడు మాఫియాడాను, ఎవడు గోండారాజు అనేది మేము చెప్పక్కర్లేదండి, డైరెక్ట్ ప్రజలు చెప్తున్నారు. ఈరోజు ఇలాంటి వీడియోలు మీ నిజస్వరూపాన్ని రోడ్డు మీద ఒక రకంగా చెప్పాలంటే బట్టలు ఓడదీసి నిలబెడుతున్నాయి. మీరు చేసే పనులే ఇవేం మేము చేయలే, ఇవేం మేము చెప్పించలేదు, మేము చెప్తే చెప్పేవాడు కాదాడు. ఈ రాష్ట్రాన్ని దాదాపుగా 19 నుంచి 24 దాకా శాంతి భద్రతలు లేకుండా ఒక గోండాలో రాక్షసులు పరిపాలించినట్టు పరిపాలించారు. ఇప్పుడే రాష్ట్రం గాడిలో పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు మళ్ళీ ఇలాంటి నేరస్తులను తీసుకొచ్చి ఏదో అల్లర్లు ప్లాన్ చేస్తున్నారని అయితే మాకు అనిపిస్తుందండి. దీని మీద పోలీసు వారు కూడా అప్రమత్తంగా ఉండాలి అని వారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఇచ్చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు. అదేనండి, అందుకే ఇప్పుడే కదా రిలీజ్ అయింది. ఇది ఇప్పుడే విన్నాం మేము. అయితే ఇతన్ని జగన్మోహన్ రెడ్డి బయట తీసుకొచ్చాడు అనేది మాకు ఇప్పుడు తెలిసింది కాబట్టి అయితే ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో అని ఇప్పుడే మేము ఇమీడియట్గా అందరికీ ఆల్రెడీ అలర్ట్ చేయడం జరిగిందండి. ఆ విషయం ప్రజలకు కూడా చెప్పి కొంచెం అప్రమత్తంగా ఉండమని చెప్తున్నాను సార్. రైట్ అండి.